సెక్యూరిటీ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు పుల్వామా దాడి కూడా కాన్వాయ్ మీద వెళ్తున్నప్పుడు అంతా ఇండియన్ ఆర్మీ సెక్యూరిటీని దాటి వచ్చి పుల్వామా అటాక్ జరగటం అనేది ఇండియాలోకి చొరబడి అంత పెద్ద బ్లాస్టింగ్ చేయడం ఇదంతా The terrorists, the militants keep planning attacks on us. And it was very unfortunate. పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ అలాంటి సర్జికల్ స్ట్రైకే చేయాల్సి వస్తే ఈరోజు చైనా మీద కూడా ఇండియా చేయగలదా? అంత శక్తివంతంగా భారత్ ఎదిగిందా? Indian Army capacity is 100%. There is no doubt on their efficiency, power and capacity. Anywhere in the world, it will be a win and we will win. We will bloody hell finish it! Yes, sir! How's the Josh? Hi, sir! How's the Josh? Hi, sir! Jai Hind! Jai Hind! అంతే ధైర్యంగా మేము కూడా ఉంటాం. సో హ్యాండ్స్ ఆఫ్ టు యూ. ఇండియాలో కాశ్మీర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఏ ఇండియా. కానీ ఎన్నో ఏళ్ల నుంచి మన భూభాగంలో ఉన్న కాశ్మీర్ మీద ఆధిపత్యం అంటే ఇండియన్ ఆర్మీ ముందే నేషనల్ ఫ్లాగ్స్ని తగలబెడుతూ కాశ్మీర్లో చాలాసార్లు చూసే ఉంటారు ఇండియన్ ఆర్మీస్ కూడా. అలాంటి వాటి మీద ఒకప్పుడు ఆధిపత్యం చలాయించలేకపోయినా ఇప్పుడు కాశ్మీర్ని ఇండియా భూభాగంలోకి కలుపుకొని ఒకటి వన్ నేషన్ వన్ ఫ్లాగ్ అని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వాలు ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఈ రోజు కాశ్మీర్ ఎలా ఉంది, అప్పుడు కాశ్మీర్ ఎలా ఉండింది? నేను కాశ్మీర్లో సర్వ్ చేసిన యూత్ ఆఫ్ కాశ్మీర్ వాంట్ టు ఆర్టికల్ 370 తర్వాత కాశ్మీర్లో ఇప్పుడు బిజినెసెస్ ఉన్నాయి. దెర్ ఇస్ మార్కెట్స్, దెర్ ఇస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, యూత్ డెవలప్మెంట్, స్పోర్ట్స్ డెవలప్మెంట్. హిందూ బ్రాహ్మిన్స్ పండితులని వాళ్ళ మెడల్ కోసి ఎంతనో హింసిస్తున్నప్పుడు అప్పుడు ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుంది సార్ ఆ టైంలో? అప్పుడు సెక్యూరిటీ థ్రెట్ వాజ్ వెరీ హై, టెర్రరిజం వాజ్ వెరీ హై. సో ఇట్ ఈస్ డిక్రీజింగ్. ఆర్మీ అదే అచీవ్ చేసింది అక్కడ. చాలా మంది లీడర్స్ ఎన్నో విధాలుగా దాని గురించి సగం సగం చెప్పారు. కానీ ఒక ఇండియన్ ఆర్మీ మాటల త్రూ వినాలనుకున్న స్కీమ్ అగ్నిపథ్ గురించి. అగ్నిపథ్ చిన్నప్పటి నుంచి యూనిఫామ్ వేసుకోవాలి, సర్వ్ చేయాలి, ఫైట్ చేయాలి, మాకు బెనిఫిట్స్ కావాలి, మాకు పెన్షన్ కావాలి, మాకు ఆ ప్యాషన్ మిక్సప్ అయిపోతుంది. అందుకోసం అగ్నిపథ్ ఈస్ గోయింగ్ టు బి అ ప్యూర్ ఆపర్చునిటీ ఓన్లీ ఫర్ ప్యాషనెట్ పీపుల్ హూ వాంట్ టు సర్వ్ ద నేషన్. ఇప్పుడు మీరు సర్వ్ చేస్తున్న టెరిటోరియల్ ఆర్మీలో మీ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి సార్? ట్రైనింగ్, a lot of equipment management. మహేంద్ర సింగ్ ధోని కూడా సర్వీస్ అయిపోయే టైం కూడా ఇండియన్ ఆర్మీకి అంత ఇంట్రెస్ట్ చూపించడానికి గల కారణం ఆయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అప్పుడు ఆయన యూనిఫామ్లో he had gone to take the thing. So he's an example, like Abhinav Bindra, Kapil Dev, Mahendra Singh Dhoni. These are all people who have been given the chance to serve the Indian Army through territorial army. పెద్ద భారతదేశంలో మిల్కా సింగ్ గారు పడ్డ బాధ ఏంటంటే ఇంత పెద్ద దేశంలో ఎంతోమంది స్పోర్ట్స్ ప్లేయర్గా చిన్న చిన్న దేశాలు కూడా 20-30 గోల్డ్ మెడల్స్ సాధిస్తూ ఉండే ఇండియా ఆ దిశగా ప్రయాణం చేయలేదు అని బాధపడ్డారు. గవర్నమెంట్ నుంచి, ఫెడరేషన్ నుంచి, టాలెంట్ నుంచి వరల్డ్ క్లాస్ మెడల్స్ వస్తున్నాయి. And as I said, 8 years లో నెక్స్ట్ ఒలింపిక్స్లో ఇండియా విల్ షైన్ వెరీ వెల్. ఇండియన్ ఆర్మీ ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే వాట్ ఒపీనియన్ యూ హ్యావ్ ఆన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అంటే? వీ హ్యాండిల్ మోర్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆపరేషన్స్. నా నెక్స్ట్ క్వశ్చన్స్కి మేబీ మీరు ఆన్సర్ చెప్తారో లేదో నాకు తెలీదు. సోనియా గాంధీ గవర్నమెంట్, PM నరేంద్ర మోడీ గవర్నమెంట్. Yes, I would like to pass that question because there's nobody particular. జవాన్ వర్సెస్ కిసాన్ అంటే మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? I would say both are equally important. Without both, the country cannot. Farmer మాకు ఫుడ్ ఇస్తారు and a soldier protects the nation. ఇప్పుడు ఇది కాంట్రవర్సీ అవుతుందని మీరు అనుకోవద్దు. ఈ 75 ఇయర్స్లో ఇండియన్ ఆర్మీకి దక్కవలసిన గౌరవం ప్రభుత్వాల నుండి దక్కినాయని మీరు అంటే? Every time the respect levels, the achievement levels, the contribution level the army has done can never be forgotten. Army will always be there for the country.
और मुझे मेरी सेना पे गर्व है, मेरे जवानों पे गर्व है। तो ये मोदी है, उसी भाषा में जवाब देना जानता है। आप में से कोई चाहेगा मैं चुप रहूं? జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఎంతో పాతదైనా కూడా దేశానికే కాదు ప్రపంచానికే వెన్నెముకగా ఉన్న రైతన్న తర్వాత మమ్మల్ని కాపాడుతున్న ఇండియన్ ఆర్మీ గురించి ఇండియన్ ఆర్మీ వాజ్ అ ప్యాషన్. జాయినింగ్ ద ఆర్మీ ఒక ప్యాషన్ ఉంటుంది. యూనిఫామ్ వేసుకోవాలి, నేషన్కి సర్వ్ చేయాలి, మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. వాట్ థింగ్స్ మేక్ యూ మోటివేట్ టు జాయిన్ ఇండియన్ ఆర్మీ అని I would say passion to wear uniform and the pride and the honor of being an army officer. యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ యువర్ సెల్ఫ్ లిటిల్ మచ్ టు డెవలప్ ఒలింపిక్ గేమ్స్. అభినవ్ బింద్రా గారు, లేకపోతే పిటి ఉషా గారు, కర్ణం మల్లేశ్వరి గారు. Karnam Malleshwari is doing for weightlifting. PT Usha is doing for athletics. So I help and work with them very closely, where we try to collaborate and create champions. ఒకప్పుడు ఇండియా ఎంత శక్తివంతంగా ఉండింది ఇండియన్ ఆర్మీ, ఇప్పుడు ఎంత శక్తివంతంగా ఉంది అని అంటే మేము చాలా స్ట్రాంగ్ అవుతున్నాం, and today we are the world third largest army, and we definitely have got capacity to take any challenge. Jai Jawan, Jai Kisan, Jai Hind. నేను మీ మేజర్ అశ్విన్ పోగుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నేచర్ స్టూడియోస్.